మనలో ఎరక తరకలుగా ఉన్నవి, అడ్డదిడ్డంగా పెరిగిపోయినవి, ఆటంకం కలిగించేవి, దేవుని యొక్క దృష్టికి అపవిత్రంగా కనిపించేవన్నిటినీ కూడా మార్చివేస్తే దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం చక్కగా స్పష్టంగా చూడగలుగుతాం. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తుందో లేదో మనం స్పష్టంగా చూడగలుగుతాం. దాన్ని తొలగించుకోకుండా మనం ఏం చేస్తాం అనమాట, ఈ చర్చ్ వద్దు వేరే చర్చికి వెళ్ళిపోదాం, ఈ సేవకుడొద్దు వేరే సేవకుడి చూద్దాం. ప్లేసెస్ మార్చేస్తే, సేవకులను మార్చేస్తే, దేవుళ్ళని మార్చేస్తే దీవెనలు రావు. మార్చాల్సింది మార్చాలి. కొంతమంది ఇంటి వాస్తు బాగాలేదని చెప్పేసి ఏం చేస్తారన్నమాట, మారుస్తూ ఉంటారు. ఇక్కడ ఉండాలి గుమ్మం, ఇక్కడ ఉండాలి, ఇది ఉండాలి, అక్కడ అది ఉండాలి అని చెప్పేసి మారుస్తూ ఉంటారు. మార్చినా కూడా కొన్నిసార్లు ఏమవుతుందన్నమాట, పని జరగదు. ఈ పని వారు అనుకున్న పని జరగదు, దీవెన రాదు. మనం మార్చాల్సింది ప్లేసెస్ కాదు, ఐడల్స్ కాదు, సేవకులు కాదు అన్నమాట. ఏం మార్చాలి? దేనినైతే మార్చాలో దానిని మనం మార్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము ఖచ్చితంగా పొందుకుంటాం అన్నమాట.